ఏం కోరుకున్నాం జనసేనలో? మేము తెలంగాణలో ఏం కోరుకుంటాం? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ. ఆంధ్రాలోని దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. ఆంధ్రాలోని దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. ఆంధ్రాలోని దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోవాల. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, నేను పోటీ చేస్తా. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం. నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ఎస్ వెంకటరెడ్డి గారు, 2 పాయింట్లండి. మీరెవరు నన్ను బెదిరించడానికి? ఇదేమైనా మీ అయ్య జాగీరా అన్నారు. సో ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నారు? అందరినీ బెదిరిస్తున్నారు కదా. మీ తోలు తీస్తా, తాట తీస్తా, బట్టలోడు తీస్తా, అంతా చెప్పులు చూపించి కొడతా, లేకపోతే సంఖ్యలేసి లాక్కెళ్తా. మరి అలా బెదిరించడానికి ఏపీ ఎవరి అయ్య జాగీర్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు తెలంగాణ నీ అయ్య జాగీరా నేను అడిగినప్పుడు ఇది కాదు కాబట్టి నువ్వు ఇక్కడ కోడి చెరువు కబ్జా చేసినా అట్లానే ఉన్నారు వాళ్ళు ప్రజలు. నువ్వు ఇక్కడ ఆస్తులు కొనుక్కుంటున్నా ప్రజలు అట్లానే ఉన్నారు. నువ్వు పొద్దున్న సాయంత్రం దాకా ఏడే ఉంటున్నా, పొద్దున్న సాయంత్రానికి వస్తున్నా వాళ్ళు పని ఉండేస్తున్నారు. నీ సినిమా షూటింగ్లు ఎక్కడ తీసుకున్నా వాళ్ళు ఎక్కడ అడ్డుపడలా. సో అది మా ఒక్కళ్ళే జాగీరు, మీరు ఎవరు రాకూడదని వాళ్ళు ఎక్కడ చెప్పలా. కానీ నువ్వు ఇక్కడ బెదిరించావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏది మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మమ్మల్ని బెదిరింపుగా ఒక్కొక్కటి తాళ్ళు తీస్తా అని చెప్పి చెప్పులు చూపించి, ఈ ప్రపంచంలో పార్టీ అధ్యక్షుడు ఎప్పుడు చెప్పులు చూపించి ఈ విధంగా గలీజ్ రాజకీయాలు చేసినాడు ఎవడు లేడు, ఒక పవన్ కళ్యాణ్ తప్ప. 2 తోలు తీస్తా, తాట తీస్తా, అరచేతుల్లో రేఖలన్నీ తీసేస్తా, అదేదో మటన్ షాప్లో మట్టయి కొట్టినట్టుగా మొత్తాన్ని కైమా వేసి కొట్టేస్తా, ఈ విధంగా ఎవడు మాట్లాడలా. రెండోది, ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక నీకు సంబంధించినటువంటి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు సుగాలి ప్రీతి వాళ్ళ తల్లిని డైరెక్ట్గా బెదిరించాడు. మీరు జనసేన ఆఫీస్ దగ్గరకు వస్తే మేము అంత చూస్తామని చెప్పి. మొన్న దొండకాయ కిరణ్ అని ఒక ఆయన ఉన్నాడు కదా తిరుపతి, దొండకాయ కిరణ్ అని ఒక ఆయన ఉంటాడు, ఏది అమ్మాయిలకు సంబంధించి కైఫ్ నైఫ్ వైఫ్. సో ఆయన ఏం మాట్లాడతాడు, ఏదైతే ఎవరన్నా ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ గారిని కానీ వాళ్ళని డైరెక్ట్గా వాళ్ళ అంతు చూస్తాం, దాడులు చేస్తాం అంటున్నాడు డైరెక్ట్గా. రెండు నీ 60 శ్రీధర్ సంబంధించినటువంటి వాళ్ళ ఎవరు అక్కడ నాగేంద్ర ఎవరు ఒక ఆయన ఉన్నాడు కదా, తాతంశెట్టి నాగేంద్ర, కర్రలు పోలీసుల దగ్గర లాఠీ తీసుకుని వాళ్ళు వెళ్ళి కొడుతున్నారు డైరెక్ట్గా. నీ ఎమ్మెల్యేలు అబార్షన్లు చేయిస్తారు. సో ఇట్లాంటివన్నీ మనం చాంతాడంత లిస్ట్ ఉంది నీ దాని గురించి చెప్పుకుంటా పోతే. సో మరి మీరు ఎవరు జాగిరి, ఇది ఎవరు జాగిరి? అప్పుడు మీ కానిస్టేబుల్ వెంకటరావు గారు జాగీరో, లేకపోతే మీ జాగీరో పవన్ కళ్యాణ్ జాగీరో కాదు కదా. అదే సార్ తండ్రి అంటే ఆయన కదా, మరి నీ అయ్య జాగీరా అంటే ఎవరు జాగీరా అని మేము కూడా అనాలిగా. సో నువ్వేమో ఏదైనా చేస్తా అంటావు. నువ్వు డిప్యూటీ సీఎం కాదు, అసలు ఒక ప్రజాప్రతినిధిగా ఏ రోజైనా బిహేవ్ చేసావా? నీ అవతారం, నువ్వు వేసే యాశాలు, నీ నోరు తెరిస్తే నువ్వు తిట్టేట మాటలు, లెగిసిన దగ్గర నుంచి రెచ్చగొట్టడం, లెగిసిన దగ్గర నుంచి కులాలు మతాలు ప్రాంతాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయటం. సో ఇదే కదా నువ్వు చేసింది. రైట్. మరి ఇది కూడా చెప్పండి, ఎందుకు ఏపీలో దిక్కు లేకుండా పోయింది? ఇది ఒక్కటి కరెక్ట్ చెప్పాడు పవన్ కళ్యాణ్ జీవితంలో. నాకు ఆడే దిక్కు లేదు, నేను ఆడ బానిసత్వం చేయడానికే ఉన్నాను, ఈడ కూడా మళ్ళీ ఇప్పుడు బానిసత్వం చేయడానికే వస్తున్నా. కాకపోతే ఎవడు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గరికి పోతా, అవసరమైతే ఆంధ్రాలోనేమో బీజేపీతో పొత్తులో ఉండి తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తులోకైనా వెళ్తా అని. నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కూడా క్వశ్చన్ అడుగుతున్నా. రాజశేఖర రెడ్డి గారి గురించి ఇష్టమైన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంటే ఎందుకు ఒక మంత్రులు కానీ ఎందుకు రియాక్ట్ కాలేదు? మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు రియాక్ట్ కావట్లా? మీరంటే ఆయనకి ఇష్టం, ఆయన అంటే మీకు ఇష్టమా? ఎవరో ఒక కేవీపీ గారు ఎవరో లేఖ రాసినట్టు. మరి మిగిలిన ఎమ్మెల్యేలు ఏమయ్యారు? ఇదే కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర్ గారు పెట్టిన భిక్షే కదా ఈ రోజు కూడా ఎంత స్ట్రాంగ్గా ఇక్కడ ఉంది పార్టీ అని అంటే. మరి ఎందుకు మీరు అందరూ రియాక్ట్ అవ్వట్లా? ఏంటి మీరు ఆలోచి ఒప్పందం? ఆయనేమో అదే రోజు అంటాడు, మీరేమో పర్మిషన్ ఇవ్వండి, మళ్ళీ సాయంత్రం ఆయన మీటింగ్ పెట్టి మాట్లాడతాడు, మీరంటే నాకు చాలా ఇష్టం అంటాడు. ఎవరో ఒకళ్ళిద్దరు మంత్రి ఒక ఎమ్మెల్యే చేత మాట్లాడిస్తారు. మేము ఇందాక నాగమల్లేశ్వర గారు చెప్పినట్టు ఆయనకి బీజేపీ అంటే ఇక్కడ ఇష్టమే, కాంగ్రెస్ అంటే ఇష్టమే. మరి ఎవరంటే నీకు ఒక ప్రొఫెసర్ నాగేశ్వర గారు అంటే వ్యతిరేకం? ఆయన కోసం నవనిర్మాణ బీఆర్ఎస్ మన ఫ్రెండ్, అందరూ మీ ఫ్రెండ్ అప్పుడు దేనికి అదే నాగేశ్వర, అదే పాస యాదగిరి గారు, లేదంటే ఈయన ఎవరినైనా ప్రశ్నిస్తే ఆ 4 5 జర్నలిస్టులు లేదా వాళ్ళ మీద